ఒకటి రెండు మూడు ఇంకో 2 బ్యాగ్స్ ఓకే ఓకే చెల్లింది వేస్తుందిలే. నానా ఎంత పనిచేసావమ్మా, కొంచెం ఉంటే నాన్నగారి ఫోటో పగిలిపోయేది కదా. బాబు వివేక్ వద్దురా, ఏంట్రా ఈ ఆవేశం? బాబు వివేక్ వద్దురా. అమ్మా, నాన్నమ్మా, మీ నాన్నగారు పోయి నెల రోజులైంది బాబు. నువ్వు రారా. డ్రీమ్ బాయ్, నా కలల రాకుమారుడు నన్నందు కనిపించాడు మావయ్య. చీచి కాదు మావయ్య, నువ్వు చెప్పినట్లుగానే బస్ స్టాండ్ లో. ఉండమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. డీటెయిల్డ్ గా చెప్పు. బస్ స్టాండ్ లో బస్ వచ్చి ఆగింది. నందు బస్ నుంచి 24 ఫ్రెండ్స్ లో దిగాడు. 48 ఫ్రెండ్స్ లో పరిగెట్టాడా? పరిగెడుతుంది నందు కాదు మావయ్య, నేను. దేనికి? నేనేమో రన్నింగ్, నా వెనకాల రౌడీలు చేసింగ్. అరే ఆగాగు, బస్ స్టాపింగ్, నువ్వు రన్నింగ్, నీ వెనకాల రౌడీలు చేసింగ్. ఆ తర్వాత ఏమైంది? అయ్యో, నేనలా పరిగెడుతూ సడన్ గా ఇలా నందుని గుద్దేశాను. అమ్మో, ఇంత గట్టిగా గుద్దావా తల్లి? నువ్వు ఇలా చదువు మానేసి బస్ స్టాండ్ లో నందుని గుద్దినట్టు తెలిస్తే మీ నాన్న ఒక్క గుద్దుతో నా లైఫ్ సెటిల్ చేసేస్తాడు. ఏమిటమ్మా అది, ఫిట్సా? నో, ఫైట్. ఆగాగు, ఇప్పుడు నాకు ఆ రౌడీలు పోయినట్టు పూర్తిగా అర్థమైంది.
సుబ్రహ్మణ్యం అబ్బో, అంజలి నా మగుడు వచ్చేసాడు. ఎవరు అంజలి వదినా? అంజలి నందు కాదమ్మా. అంజలి బావా డాడీ! నీకేం కాలేదు కదమ్మా భగవంతుడు దయవల్ల నీకేం కాలేదుగా నార్మల్ నా కూతుర్ని నీ ఇంట్లో పెట్టి చదివిస్తోంది ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని కాదు 10 కాలాల పాటు పచ్చగా బతకాలని నందినికి నీకేం కాలేదుగా నందినికి ఇప్పుడు ఏం కాలేదు కదా బావా, నా కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్నాను. బస్ స్టాండ్ లో జరగడానికి జరుగుంటే దాని ఫోటోకి పూలదండ పడి ఉండేది. ఇప్పుడు ఏమైంది డాడీ? ఎప్పుడు నీకేమీ అవ్వకూడదనేనమ్మా ఒరేయ్ ఆ మొహానికి దెబ్బలేంటి మీ అమ్మాయి నా మొహంతో ఆడుకుంది బావా. ఆడుకోవాల్సింది నీతో కాదు ఆ బుచ్చిదాస్ గారితో ఒరేయ్ ఫోన్ కొట్టు ఉమ్. హలో అన్నా ఆ రామ్ సుబ్బారెడ్డి పగ పాము కన్నా పవర్ఫుల్ అన్నా. వాడు కూతుర్ని మనం అటాక్ చేసామని వాడు మన స్వాతిని అటాక్ చేస్తే మా ఆయిల్ పకీర్ ప్యానాల కన్నా నా కూతురి ప్యానాలు చాలా సేఫ్టీగా ఉన్నాయి జిమ్మి. నా కూతురు ఏడుందో ఆడి జన్మలో కనుక్కోలేడు. ఎందుకంటే నా కూతుర్ని ఆడి కాలేజీలోనే జాయిన్ చేసింది కాబట్టి. ఓ గ్రేట్. ఎవడు జిమ్మి వాడు? ఎవడో నా ఊరి కొత్తలో ఉన్నాడు కొత్త పోతో నాకు తెలియదు. ఆడ అడ్రస్ కొనుక్కొని అడ్డంగా నరికేమని జిమ్మి. నరుకుతా ముక్కలు ముక్కలుగా నరుకుతా చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు. ఎవరు అమ్మా మీరా? నమస్కారం. నమస్కారం అండి. అంతా కులాసేగా రండి. సుగుణ ఐగ్రాచారి మాస్టర్ గారి ఫ్యామిలీ వచ్చింది, లోపల ఏం చేస్తున్నావు? అలాగా వాళ్ళని కూర్చోబెట్టండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే రండి అమ్మా కూర్చోండి. వస్తున్నారా? ఆ ఆ. దాని క్యారెక్టర్ అంతేనండి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో పనిచేస్తుందిగా, మనిషి కనిపించదు, వాయిస్ మాత్రం వినిపిస్తుంది. పిచ్చిది, ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది. అయితే కాపురం చేయదా? నోర్మి. అబ్బే మిమ్మల్ని కాదండి, చెల్ల ఏదో అంటే. అయితే పర్లేదు. అన్నట్టు నా భార్యను పరిచయం చేయలేదు కదా, పేరు సుగుణ. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. తన పేరుకు తగ్గట్టే సుగుణాల రాసి. బా, ఏమైందే? చట్నీ రుబ్బారా? ఆ అంకుల్, ఆంటీ షార్ట్ ఫుడ్ లో నెంబర్ 1 అనుకుంటాను. అంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావమ్మా? ఏం లేదు అంకుల్, క్యాబేజ్ ని గురి చూసి గట్టిగా కొడితేను. చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టారా? చూసుకోలేదు. చట్నీ రుబ్బి పెట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఫేస్ చట్నీ అయిపోయేది. వంటగదిలో ఉంది, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.